చేస్తున్నా సార్? అక్కడి నుంచి జంప్ చేద్దాం అనుకుంటున్నాను. సూసైడా? ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్ లాగా ఉన్నావు. ఈ వయసులో నీకు సూసైడ్ అంత అవసరమా? సిల్లీ ఫెలోస్. అక్కడి నుంచి జంప్ చేస్తే నా ఇంట్రడక్షన్ ఎలా ఉంటుందా అని థింక్ చేస్తున్నాను. మీరు సినిమా హీరోనా? అలా అనకూడదు, మీరు సినిమా హీరోనా అనాలి. మిమ్మల్ని ఎక్కడ చూడలేదే. 40 ఏళ్ల క్రితం రజనీకాంత్ కూడా ఎక్కడ చూడలేదు. మీ పేరు? బొక్క బొక్క వెంకట్రావు, సన్ ఆఫ్ శ్రీను వైట్లా. ఆయనే కదా నా క్రియేటర్. ఇప్పుడిప్పుడే పైకొస్తున్న హీరోని. పైకి పోవాల్సిన టైంలో పైకి రావటం ఏంటండి? ముందు నా స్టోరీ మీకు షాక్ ఇద్దామని. ఇచ్చిన షాకులు సరిపోవా? నాయక్ మీద ఉన్న రివార్డ్ మనీ ₹1 మీకే ఇవ్వాలని డిసైడ్ చేశాను. క్రిమినల్స్ ని పట్టివ్వడంలో పోలీసులకు హెల్ప్ చేసినందుకు ₹1 రివార్డు వచ్చింది. అంతలో జెనీలే పెళ్లి చేసుకుని హ్యాండ్ ఇచ్చింది. తర్వాత బర్ఫీలో ఇలియానా యాక్షన్ నచ్చింది. ఆమె కోసమే నేను గోవా వచ్చింది. షో కాదు, నా స్టోరీలు చూడండి. అది నా బ్లడ్ గ్రూప్. అభివాన లాయక్. ఆమె గోల్డ్ మెడలిస్ట్ ఇన్ 2006 IPS బ్యాచ్. నేను యాంటీ గోండా స్క్వాడ్ లో ఉన్నప్పుడు 40 మంది గ్యాంగ్స్టర్స్ ని ఎన్కౌంటర్ చేశాను. అదే అండర్ కవర్ ఆపరేషన్ అయితే అన్లిమిటెడ్. ఇదంతా ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 years. దిస్ ఇస్ జస్ట్ నాట్ మై ట్రాక్ రికార్డ్. దిస్ ఇస్ ఆల్ టైమ్ రికార్డ్. ఆల్ టైమ్ రికార్డ్. ఆల్ టైమ్ రికార్డ్. శాస్త్రి గారు, మనలో మనమాట ఫ్రాంక్ గా చెప్పండి, ఎలా ఉంది నా పెర్ఫార్మెన్స్? ఏం చెప్పంటానండి, మహేష్ బాబు చెప్తే మైండ్ బ్లాక్ అయింది, మీరు చెప్తే మైండ్ బ్లాస్ట్ అయిపోయింది. వాట్ ఆర్ యూ టాకింగ్? అయినా మా బామ్మగారు చెప్పారు కదండి మీకు హీరో అయ్యే యోగం లేదని. వయసు వచ్చాను సార్ ఎక్స్పెన్సివ్ టెల్ యూ. శాస్త్రి గారు, మహేష్ బాబుకు ఉన్నదేంటి, బొక్కాకి లేనిదేంటి? క్లారిఫై. ఇదేంటి సార్ ఇలా రెచ్చిపోతున్నాడు? యాక్టింగ్ లో ఇంపాక్ట్ ఉంటుందని సీనియర్ ఆర్టిస్ట్ అని ట్రై చేశా. పేమెంట్ ఇవ్వలేదని ఇలా రియాక్ట్ అయ్యాడు. ఎడిటింగ్ లో లేపేయచ్చు కదా సార్. ఎడిటర్ కూడా పేమెంట్ ఇవ్వలేదు. నెక్స్ట్ ఐటమ్ మొత్తం మీరే చేశారు. నేనా? మొత్తం మీరే చేశారు. చాలు నాన్న, చిన్నప్పటి నుంచి మీరు నాకు చేసింది చాలు. నేను కోల్పోయింది చాలు. ఇంకా వద్దు ప్లీజ్. ఏం కోల్పోయావురా? ఈ షర్ట్ మీరే సెలెక్ట్ చేస్తారు, మీరే సూపర్ అంటారు. అదే నాకు బెస్ట్ అని మీరు నన్నే కన్విన్స్ చేసేస్తారు. నాకు ఎలా ఉంటుందో తెలుసా? దాన్ని చింపి విసిరేసి నాకు నచ్చలేదు అని అరవాలనిపిస్తుంది. మీకు తెలీదు, మీకు నచ్చినట్టు ఉండలేక, నాకు నచ్చింది చేయలేక నేను నరకం చూశాను. నా నరకం చూశాను. ఫ్రస్ట్రేషన్, కోపం, చిరాకు, ఎవరి మీద చూపించాలో ఎలా చూపించాలో తెలియకపోతే ఒకరోజు అమ్మ మీద కూడా అరిచేశాను. ఇప్పటిదాకా ఒక తండ్రిగా మీరు గెలిచారనుకుంటున్నారు కదా, కానీ మిమ్మల్ని గెలిపించడానికి 24 ఏళ్లుగా నేను ఓడిపోతూనే ఉన్నాను నాన్న. ఆ ఓటమిని తట్టుకోలేక కన్నీరు కార్చి కార్చి కళ్ళ కింద క్యారీ బ్యాగులు వచ్చేసి నాన్న. ఈ పేటకు నేనే మేస్తిరి, నిరుపేదల పాలిటి పెన్నిధి. ఈ పేటకు నేనే మేస్తిరి, నిరుపేదల పాలిటి పెన్నిధి. ఈ ఏరియాలో భయపడితే గీపడితే ఈ గబ్బర్ సింగ్ గాడికి భయపడాలి కానీ ఆడావిడకో భయపడి దుకాణాలు మూసేయడం ఏంట్రా? ఈ ఏరియాలో ఎంట్రీకి నీకు పర్మిషన్ ఉందా? ఎంట్రీలు ఇవ్వడానికి, ఎముకలు తీయడానికి కావాల్సిన పర్మిషన్ కాదురా, పవర్. అది నాకు ఉందో లేదో ఎవరినైనా నీ మీద ప్రేమ తగ్గదురో బావో సుబ్బుల బావో. నన్ను కొట్టకురో తిట్టకురో బావో సుబ్బుల బావో. నీ మీద ప్రేమ తగ్గదురో బావో సుబ్బుల బావో. అరే ప్రేమని దోమని పిల్లో మరదలు పిల్లో, నా పరువు కాత తీయకే పిల్లో మరదలు పిల్ల. Awesome! Amazing! Mind-blowing! Fantastic! Fantastic! Superb! Mind-blowing! Unbelievable! ఇలా పొగిడి వాళ్ళ వాడుకోరు కదా. బొక్కా బాబు, బొక్కా బాబా వినడానికి చాలా అసహ్యంగా ఉందా? సక్సెస్ అయ్యాక సమ్మగా ఉంటుంది. ముందు మందు కొడతాం రండి. రే అజయ్, గోవా నుండి వెళ్ళగానే నీ పెళ్ళి అయిపోతుంది. ఆ తర్వాత మన లైఫ్లో ఏం జరుగుతుందో మనకే తెలియదు. ఈ రోజు రాత్రి మనల్ని మనమే మర్చిపోయేంతగా ఎంజాయ్ చేయాలి. ఈ ట్రిప్ మన జీవితంలో మర్చిపోలేనంతగా మిగిలిపోవాలి. నా కోసం మీరు ఇంత రిస్క్ తీసుకుని శ్యామ్ను సెట్ చేశారా? శ్యామ్ అంటే సమంత. ఇందాక ముసుగులో ఉన్న అంతా విన్నాను నేను. ఫ్రెండ్స్ అంటే మీరు.
ఏ చిచి, వీడు మా ఫ్రెండ్ కాదు. మా అజయ్ మాకు ఇచ్చేసి కావాలంటే వీడిని తీసుకెళ్ళిపోండి. మేము కిచాక్ చేస్తే వాడినే మీరే ఉంచుకోండి. ఈ బొక్క గంట పెట్టుకుని మేమేం చేసుకోవాలా? వాడితో కలిసి పింగ్ పాంగ్ ఆడుకోండి. బావా నేను మీ ఫ్రెండ్ని కాదా? రాత్రి మీరు 4 సింహాలైతే మధ్యలో నలిగే నరసింహాన్ని నేనన్నారు. మీరు 4 దిక్కులైతే ఈ బొక్క ఆకాశం అన్నారు. ఏంటి గైస్ ఏమైంది? రాత్రి క్యాసినోలో కింగులాగా ఉన్నారు. క్యాసినోలో ఇలా డంగైపోయారేంటి? బొక్క బాబు, డీటెయిల్స్ చెప్పి ఒప్పుకు మాకు లేదు కానీ డీటెయిల్గా రాత్రి ఏం జరిగిందో నువ్వే మాకు చెప్పు. రాత్రి తాగి క్లబ్లు పబ్లు తిరిగి ఫైనల్గా క్యాసినోకి వచ్చారు. ఇది చమేలి కాదు, సమంత, నా లకీ కోడి. బావా నీకోసం ఎవరు వచ్చారో చూడు. వావ్, గీత! ఎక్స్పెక్ట్ చేశా నా గీత మార్చడానికి నువ్వు వస్తావని. ఏంటి, నన్ను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేకపోయాడు డార్లింగ్. షట్ అప్. నా డైరీ నీ దగ్గర ఉంది. హోటల్కి వెళ్తే నువ్వు ఇక్కడ ఉన్నావన్నారు. ప్లీజ్ నా డైరీ ఇవ్వు. ఇస్తాను కానీ నువ్వు నా పక్కనే ఉండు. నా లక్కప్పుడైనా మారతనేమో చూస్తాను. ఆహా నో. అయితే నో డైరీ, వెయిట్ చెయ్యి. ప్లీజ్ అండర్స్టాండ్. జస్ట్ సైడ్ స్టాండ్ అమ్మా. అవును, మనం కలిసింది 12వ తారీఖు కదా, అయితే 12 మీద 1000 రూపాయలు ఆ, పడతాను. నువ్వు చక్రం గెలిస్తే తీసుకో. 36,000 వస్తాయి. ఒకటికి 36. 14 2012 4012 16 8000 32 16012 26. గీత, నీ లక్కీ నెంబర్ అంతా? నా డైరీ ఇవ్వు. గీత రిలాక్స్, నీ డైరీ ఎక్కడ పోదు కానీ. అవును, నీ లక్కీ నెంబర్ అని చెప్పు. చెప్పు. ఓకే 13. 13 మీద 1 lakh. మొత్తం పెట్టేస్తున్నా. 3,13,000. మొత్తం పెట్టేసావా? Hey mister, keep my Samantha. Come on boy. నువ్వు చెప్పరా? మనకి లియానా కాకపోతే సమంత అయినా దొరుకుతుంది. వీళ్ళని ఫాలో అయితే బెటర్. వీడి క్యాసినోలో డబ్బు గెలిచామంటున్నాడు. ఆ డబ్బు ఏమైనట్టు, గీత ఏమైనట్టు? రే, అజయ్ గడ్ మిస్ అయ్యి ఆల్రెడీ 24 గంటలు అవుతుందిరా. ఈ గోరింటాకు పెట్టుకున్నాక వెళ్ళి రెస్ట్ తీసుకో, ఓకేనా? శృతి, అజయ్ ఏమైనా ఫోన్ చేశాడా? లేదు నాన్న. నేను చెప్తూనే ఉన్నాను వెళ్ళొద్దని. అసలు అతనికి పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా? రేపు పెళ్లి పెట్టుకొని ఇప్పటి వరకు రాలేదు. ఎక్కడున్నాడో కూడా తెలీదు. సంథింగ్ రాంగ్ రా. అజయ్ గడికి ఏదో జరిగింది. మనం ఇంకా దాచి లాభం లేదురా. శృతికి ఫోన్ చేయరా, నిజం చెప్పేద్దాం. రే, చేయరా ఫోను. ఇదిగో మాట్లాడరా. హలో శృతి. హలో అజయ్. అజయ్. అజయ్ అది హలో. ఏమైంది? భాయ్ సే బాత్ కరో. రే, అజయ్ గడ్రా. రేయ్, నా క్యాసినోలో అడుగుపెట్టి క్యాష్తో బయటపడ్డవాడే లేడు. మీరు తీసుకెళ్లిన ఆ ₹1,00,00,000 ఇచ్చి వీడిని తీసుకెళ్ళండి. ₹1,00,00,000? ఆ కోటి గురించి మాకు ఇప్పుడే తెలిసింది సార్. సార్, ఆ ₹1,00,00,000 ఎక్కడ ఉన్నాయో మాకు తెలియదు సార్. ఎవరికి చెప్తారా మీ కథలో? ఇంకో 2 గంటల్లో ఆ డబ్బుతో మీరు నా ముందుండకపోతే సార్ సార్ సార్, వాడిని ఏం చేయొద్దు. అజావ్. సమీరాక డబ్బు గురించి కానీ గీత గురించి కానీ తెలియదనరా. ఇప్పుడు ఏం చేయాలరా? వాడికి డబ్బు కావాలి, మనకి అజయ్ కావాలి. రే, ప్యాకెట్లో బ్లఫ్ అనే టెక్నిక్ ఒకటి ఉంది. తప్పనిసరిగా గెలవాల్సిన ఆటలో మనకు సరైన ముక్కలు పడకపోయినా పడినట్టు నటించి ఎదుటి వాళ్ళు నమ్మించి గెలవటం. ఇప్పుడు మన దగ్గర డబ్బు లేకపోయినా ఉన్నట్టు నటించి వాడిని నమ్మించి అజయ్ గారిని కాపాడాలి. అంటే ఆ టోనీ గారిని మోసం చేద్దామా? ఎస్, మార్గం లేనప్పుడు మోసం చేయడం తప్పదు, తప్పు కాదు. చెప్పాను కదరా, ₹1 తగ్గినా ఏ ఒక్కడు మిగలటని. అలాంటిది రాళ్ళు పెట్టుకొస్తే ఎలా వదిలిపెడతాననుకున్నారా? ఏంట్రా ఏమైంది? అంతా చేసి ఏమైంది అడుగుతావా? అక్కడ వాడిని చెప్పేస్తారు, వెళ్తే మళ్ళీ చెప్పేస్తారు. దీనంతటి కారణం నువ్వేరా? ప్రతిసారి నన్నేనా? నేను మాత్రం కావాలని మంది కలిపానా? ఈ ట్రిప్ ప్లాన్ చేసింది నువ్వు. ఇదంతా నీ వల్లే జరిగింది.
ఇక్కడ మీలో మీరు కొట్టుకు చావండి. అక్కడ అజయ్ గారు వాళ్ళ చేతిలో చేస్తాడు. మిమ్మల్ని అందరూ చూసి నేను చేస్తాను. చావుని కూడా కలిసి పెంచుకున్నారు. మన ఫ్రెండ్షిప్ గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటారు. హలో ఏమండి మీకొక గుడ్ న్యూస్. ఏంటి తండ్రి కాబోతున్నానా? అనిత ఎలా ఉన్నావు? బాగున్నానండి. మీరు నా పక్కనే ఉండాలనిపిస్తుంది. త్వరగా రండి, మీకోసం ఇద్దరం ఎదురు చూస్తున్నాం. రే పురుష్, నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళరా. ఈ టైంలో నువ్వు అనితో ఉండడం correct. కలిసే పెరిగాం, కలిసే బతికాం, కలిసే వచ్చాం. సావో రేవో కలిసే తెలుసుకుందాం రా. అజయ్ ఎక్కడ? రాయ్ रुक। पहले क्या రే, వాడి సూట్ కేసు ఓపెన్ చేసే టైంకి నేను వాడి సంగతి చూసుకుంటాను. ఈ లోపల నువ్వు ఆ పక్కన ఉన్న మెయిన్ బోర్డ్ ఆఫ్ చేసేయి. అల్లుడు, ఇక్కడికి రమ్మన్నావేంట్రా? ఇక్కడంతా చీకటిగా ఉంది. మళ్ళీ ఏం ఫిట్టింగ్ పెట్టావు? राय कौन है रे तू बीच में आया? నేను బీచ్ అనుకుని రాలేదయ్యా బాబు. క్యాసినో పక్కన షెడ్ అని చెప్తే వచ్చాను. అల్లుడు, నా డబ్బు ఎక్కడా? వాడి దగ్గర సూట్ కేసులో ఉన్నాయి, వెళ్ళి తెచ్చుకోండి. ఆ పెట్టెలో 50,000 ఇవ్వండి సార్. ఆ డబ్బు నాదే. राय उधर है। అరే ఆ గన్ ఇవ్వరా. मेरे को నన్ను కొడతావురా? నన్ను కొడతావురా? కొట్రా, కొట్రా, నన్ను కొట్రా. కాళ్ళ మీద పడ్డావు కాబట్టి వదిలేస్తున్నా. ఒరేయ్, మన ఇద్దరం కలిసి ఒక ఆట ఆడుకుందాంరా. ఇందులో 6 బుల్లెట్స్ ఉన్నాయి. 6 బుల్లెట్స్ లో 5 తీసేస్తాను రా. ఇప్పుడు ఓన్లీ 1 ఒక్క బుల్లెట్టే ఉందిరా. దీంతో ఒక్కసారి గేమ్ ఆడావంటే లక్ ఎవరిదో డెత్ ఎవరిదో తెలిసిపోద్దురా. డోంట్ వరీ. इसमें बुलेट అరే ఇస్మే బుల్లెట్ కాకపోతే చాక్లెట్ ఉంటారా? కమ్ ఆన్. 1 2 3 అని ఆడపిల్లలు అరిచావు. భయపడ్డావా? నౌ ఇట్ ఈస్ మై టర్న్. కమ్ ఆన్. ఒకసారి ఆలోచించుకో మామ. ఆలోచించేదేంట్రా? ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నాను రా. కమిట్ అయితే వింటాను, నువ్వే ఉంటావు మామ. సార్, ఇప్పటిదాకా తెలియక ఏదేదో వాగేశాను సార్. నన్ను వదిలిపెట్టండి సార్, మీ పుణ్యం ఉంటుంది. ఏం జరుగుతుంది ఇక్కడ? షూటింగ్. ఈ బొక్క బాబు లేకుండా షూటింగ్. వెళ్ళండి సార్, మీ గెటప్ పదిలింది. అమ్మో, అడు తిరుగున్నారా? ఇటు తిరుగున్నారు అనుకున్నాను. ఎనివే హాయ్. कौन है रे तू? బొక్క బాబు హీరో. రిటైర్డ్ మాస్టర్ లో ఉన్నాడు. వీడు హీరో ఏంటి? అరే ఆర్టిస్ట్ రెస్పెక్ట్ ఇవ్వాలి. ఐఎమ్ ఆర్టిస్ట్. राय खामोश। राय सूटकेस ला रहा है। కలిపేస్తుంది కదా, లోపలికి ఎలా వచ్చావు? తలుపు కొట్టాను సార్, నేను తీలేదు. ఈ పక్క నుంచి వచ్చాను. అరే
నేనంటే వాళ్ళు డబ్బులు ఇవ్వాలి కాబట్టి వచ్చాను. నీకేం పోయే కాలం రా. కలర్ఫుల్ షర్ట్ వేసావు, ప్యాంట్ వేసావు, పౌడర్ రాసావు, విగ్గు పెట్టావు. 5 రూపాయలు పెట్టి అద్దం కొనుక్కోపోయావురా ఈడియే. జలసి. బావా సీన్ సితారైపోయింది, సేవ్ చేయట్రా. టోనీ ప్లీజ్, కావాలంటే డబ్బు వచ్చే వరకు మా ముగ్గురిని ఇక్కడే ఉంచుకో. మాట మాత్రం వదిలేసేయండి, రేపు వాడి పెళ్ళి. నేను మీ అందరిని కొట్టలేకపోవచ్చురా, కానీ ఎవడన్నా వాడి మీద చేయేశాడు వాడిని మాత్రం వదిలేదే లేదు. అచ్చా పురుష్, అజయ్ ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. వెళ్ళు, వెళ్ళండి రా. పట్టుకోండి. అవును ఒబామా గారు, క్లైమాక్స్ ఫైట్ అయిపోయింది కదా. గీత ముద్దెందుకు పెట్టింది? సమీరా ఏమైంది? ఆ ₹1 కోటి ఏమైపోయినాయి హీరో గారు? ఫైట్ అయిపోతే సినిమా అయిపోయినట్టు కాదు రాజా, కాన్సెప్ట్లో మారుతున్నాయి అలా చూడు. ఈ కవర్లో మన పెళ్లి క్యాన్సిల్ అవ్వడానికి నేను సైన్ చేసిన పేపర్స్ ఉన్నాయి. నా నుండి మీకు ఏ ఇబ్బంది ఉండదు. ఐమ్ రియల్లీ సారీ సమీరా. అందమైన చందమామని అందుకోవాలనుకోవడం అత్యాశే కదా. ఏదో ఒక రాత్రి అద్దంలోకి తెచ్చుకోగలిగాను అంతే. I'm happy. మరి ఆ కళ్ళల్లో నీళ్లు? ఈ కళ్ళలో కూడా కన్నీళ్ళున్నాయని గుర్తు. Your mistake is the best thing that's happened in my life. బాయ్.
రేయ్, శివ? ఈ గెటప్లో భలే ఉన్నావురా. శివ సంధ్య అది కాదురా. హాయ్ సంధ్య. ఈ అవతారం ఏంటి? నీ ఇష్టం వచ్చినట్టు మార్చేసుకుంటావా? ఆ దెబ్బలేంటి? అసలు అక్కడ మీరేం చేశారు? అది అజయ్ చిన్న ప్రాబ్లంలో ఉంటేను. ఉంటే వెళ్ళి దెబ్బలు తింటావా? డస్ ఇట్ మేక్ ఎనీ సెన్స్? పైసాకు ఉపయోగపడే నా ఫ్రెండ్స్ కోసం అంత అవసరమా? మరీ పైసానా? సంధ్య గట్టిగా మాట్లాడు సంధ్య, వాళ్ళు వింటారు. వినాలనే అంటున్నాను. వినకపోతే అనేది కాదేమోరా. నువ్వు వాళ్ళతో తిరగడం నాన్నకి ఇష్టం లేదు. నేను కావాలో ఆ ఇడియట్స్ కావాలో డిసైడ్ చేసుకో. ఈ మాట ఇంతకు ముందు అనుంటే నీ చంప చెల్లు అనిపించేవాడిని. ఎప్పుడైతే నా ఫ్రెండ్స్ ని ఇడియట్స్ అన్నావో, నిన్ను కొట్టే అధికారం, నీ మీద మమకారం రెండు పోయాయి. అయినా ఈ దెబ్బలు చూసి కంగారు పడతావు అనుకున్నాను, కానీ నువ్వు క్వశ్చన్ చేస్తావు. ఉపయోగం ఉందా లేదా అని లెక్కలేసి చేసుకునేది బిజినెస్. ఫ్రెండ్షిప్ అనేది మీ నాన్న పార్ట్నర్స్ తో కలిపి చేసుకునే 1 year అగ్రిమెంట్ కాదు. వద్దంటే చించుకోవడానికి 100 ఏళ్ల కమిట్మెంట్. నువ్వు మీ నాన్నైనా వదులుకుంటావేమో కానీ నేను మాత్రం వీళ్ళు వదులుకోను. గెట్ లాస్ట్. ఏంటి బావా అంత కన్ఫ్యూజన్ గా చూస్తున్నావు? కళా నిజమా అని లైఫ్లో నా ఫేస్ చూడనన్న నువ్వు అంత దగ్గర ఎలా అయ్యావు? మా ఆర్ఫనేజ్ లో ఉన్న అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేస్తే విడిపించుకోవడానికి గోవా వచ్చాను. కెసినోలో నువ్వు డబ్బు గెలుచుకున్న తర్వాత డైరీలో ఉన్న అడ్రస్ కి నాతో పాటే వచ్చావు. గీత, డబ్బు తెచ్చావా? అక్క మమ్మల్ని కూడా తీసుకెళ్ళావు. ఆకలిస్తుంది అంకల్. చంపేస్తానంటున్నారు అంకుల్. నన్ను కూడా తీసుకెళ్ళావు. ఇక్కడే ఉండు. రేయ్, ఈ చిన్నపిల్లల్ని తీసుకెళ్లి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? కాళ్ళు చేతులు వెరకొట్టి కార్లకు అడ్డం పడి అడుక్కునే వాళ్ళ చేస్తారు. వాళ్ళ భవిష్యత్తు నీ చేతిలో ఉంది. ఒక్కసారి ఆలోచించు. ఆలోచించేది ఏమీ లేదు. నాకు తెలిసింది ఒకటే, వ్యాపారం. అయినా వాళ్ళతో నీకు సంబంధం ఏంట్రా? అంత ఇదిగా ఉంటే నువ్వే డబ్బిచ్చాలని తీసుకెళ్ళు. హ, ఏ డబ్బు అనగానే నీతులు మర్చిపోయావా? అందరూ అంతే. ఒక్కొక్కరికి 2 లక్షలు చొప్పున 50 లక్షలు ఇచ్చుకో. ఇప్పుడు అందరి భవిష్యత్తు నీ చేతిలో ఉంది. చంపేస్తానంటున్నారు అంకుల్. 50 లక్షలు కాదు, ఇదిగో 1 కోటి రూపాయలు. కానీ ఇంకెప్పుడు జీవితంలో పిల్లలతో వ్యాపారం చేయనని ఒక్క మాట ఇవ్వు చాలు. బాబా, నీ లైఫ్లో 1 కోటి రూపాయలు ఎంత విలువైనవో నాకు తెలుసు. అలాంటిది నీకేమి కాని వాళ్ళ కోసం అంత డబ్బు ఎందుకు వదులుకున్నావు? గీత, లైఫ్ అంటే అంతే. కొన్నిటికి లాజికల్ ఉండవు,